కాకపోతే ఏమిటి అంటే మనం దీన్ని భాగాలుగా విడదీసుకొని చెప్పుకోవడం ద్వారా ఇది మారుతూ ఉంది. రాను రాను ఇలా ఇది మారుతూ ఉంది. మనకి ఇప్పటికీ కూడా అన్నవరంలో మనం మొత్తం చేస్తూ ఉంటే 5 కథలకి 5 కొబ్బరికాయలు కొట్టడం, 5 సార్లు హక్కు చేయడం, హారతి ఎక్కడా జరగదు. నార్త్ సైడ్ వెళ్ళినా మనం ఎక్కడ జరిగినా, ఎక్కడ సత్యనారాయణ వ్రతం చేస్తున్నా 5 కథలను విడివిడిగా చెప్పుకోవడం అనేది ఎక్కడా జరగదు. చక్కగా వాళ్ళందరూ కూడా కల్పం అంటే ఆ స్కాంద పురాణంలో ఏ విధంగా అయితే చెప్పబడిందో ఆ విధానంగా వ్రతాన్ని ఆచరిస్తారు. ఇది రాను రాను ఎలా తయారైందంటే పూజ మనం ఎలా చేసాము, ఎంత భక్తితో పూజ చేసాము, ఎంత భక్తి శ్రద్ధలతో కథ విన్నాము అన్న మాట లేకుండా 5 కథలకు 5 సార్లు 5 కొబ్బరికాయలు కొట్టామా, 5 సార్లు హారతి ఇచ్చామా, ఇదే సత్యనారాయణ వ్రతం అన్నట్టుగా తయారైంది. కాబట్టి అలా కాకుండా ఇక నుంచి ఎవరైనా సరే మీ ఇళ్లలో కానీ ఎక్కడ వ్రతం చేస్తున్నా, ఎవరైనా వ్రతం చేసుకుంటున్నా వారికి మనం ప్రధానంగా మనం చెప్పాల్సినటువంటి మాట ఏమిటి అంటే భక్తియే ప్రధానంగా, శ్రద్ధయే లక్ష్యంగా చక్కగా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించాలి. ఇది మనం పూజ ఎంత ఫలితంగా ఎంత భక్తితో చేస్తామో అంతకంటే రెట్టింపు శ్రద్ధగా ఈ సత్యనారాయణ వ్రత కథను వినాలి. ఈ కథ వినడం ద్వారా, కథాక్షతల శిరస్సును ధరించడం ద్వారా, తీర్థ ప్రసాదాలు స్వీకరించడం ద్వారా కర్త కారయిత చేవ ప్రేరకస్యానుభవతగా సుకృతం దుష్కృతం చేవ ఈ 4 ఫలాలని కూడా అంటే కర్త కారయిత చేవ, కర్తకి చేసేటువంటి వారికి, కారయిత చేవ చేయించేటువంటి వారికి, ప్రేరణ చేసిన ఈ సత్యనారాయణ వ్రతం చేద్దామని ప్రేరణ చేసిన వారికి, వ్రతం జరుగుతూ ఉండగా చూస్తూ సహకరించేటువంటి వాళ్ళకి సుకృతం దుష్కృతం చేవ మంచి ఫలితమైన చెడు ఫలితమైన నలుగురికి 4 భాగాలుగా ఇస్తారట భగవంతుడు. కాబట్టి ఈ వ్రతాన్ని ఆచరించలేనటువంటి వాళ్ళు చక్కగా వ్రతం జరిగేటువంటి చోటకు వచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అంటే అక్కడ చేస్తే ఒక తప్పుగా ఒక మంచి జరుగుతోంది అనుకోండి, దాన్ని చూసి తెలుసుకోవడం మంచి పద్ధతి. అక్కడ ఏదైనా ఒక తప్పు జరుగుతుంది అనుకోండి, దాన్ని చెప్పి దాన్ని మార్చి చేయించడం రెండో పద్ధతి. అంటే సుకృతం దుష్కృతం చేయవ మంచి ఫలితం ఉన్నా దీన్ని 4 భాగాలు చేస్తాడు. ఒకవేళ అక్కడ తప్పు జరుగుతున్నప్పుడు చెప్పపోయినా దాన్ని కూడా 4 భాగాలుగా చేసి పంచుతారు స్వామివారు. కాబట్టి అంత పవిత్రమైనటువంటి సత్యనారాయణ వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారికి యమన సకలైశ్వర్యాలు పొంది అంతిమ మోక్షాలు పొందుతారయ్యా అని చెప్పి సూతులు వారికి సూతుల వారు సౌనకాదులందరికీ కూడా తెలియజేసేస్తారు. ఇది స్కాంద పురాణే రేవా ఖండే సత్యనారాయణ వ్రతోధ్యాయ సమాప్తః. జై శ్రీమద్ రమారమణ గోవిందో హరి. 7 కొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. గట్టిగా చెప్పాలి గోవింద గోవింద. మీ చేతిలో నక్షత్రం స్వామివారి కలశం దగ్గర వేసి కాస్త మీరు వేసుకోండి. అమ్మ అందరూ కూడా లేచి ఇలా వచ్చి కాస్త నక్షత్రం స్వామివారి కలశం దగ్గర వేసి కాస్త మీరు వేసుకోండి. అయ్యా మీరిద్దరూ కూడా కొబ్బరికాయలు కొట్టండి. ఇటు నుంచి వచ్చి ఇలా వేయించు, లేవద్దు అక్కడే కూర్చోండి. పూజ అవ్వాలి కదా, కొబ్బరికాయలు కొట్టాయి. అమ్మ కాస్త ఆ చలి దాని ఏమంటారు చలివిడి వడపప్పు వచ్చిందండి. చలివిడి వడపప్పు ఆ పాయసం ప్రసాదం అవి తీసుకురండి. అలాగే వీళ్ళకి ఇచ్చేటువంటి పుట్టింటి వారు ఇచ్చే బట్టలు అమ్మ అక్షతలు పట్టుకొని వాళ్ళు ఇక్కడికి వచ్చి కాస్త నక్షత్రాలు తీసుకొని కలశం మీద వేసి కాస్త మీరు ధరించండి, పర్వాలేదు వెయ్యొచ్చు. చెల్లెలు కానీ ఆడబడి చెప్పడం మంగళహారతి రెడీ చేసుకోండి అమ్మా. ప్రసాదం తీసి పల్లెలో ప్రసాదం పల్లె నాకు ఇచ్చేసి సత్యనారాయణ అన్ని ప్రసాదాలన్నీ ప్రసాదాలన్నీ ఆ కొబ్బరి చెప్పుల పైన అవసరం సరిపోయింది. దగ్గర పెట్టుకోండి అమ్మా. కొబ్బరి చెప్పుల పైన అక్కడ పెట్టుకోండి.